సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 4 భారతీయులకు కెనడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం హస్తం ఉందంటూ కెనడా మాజీ ప్రధాని ట్రూడో విమర్శలు చేశారు. దీంతో 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు 4 భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన కోర్టు వారికి బెయిల్ మంజూరు చేస్తూ విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది. కెనడా రాజకీయ పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా మాజీ ప్రధాని ట్రూడో వ్యాఖ్యలు చేయడంతో 2 దేశాల మధ్య వివాదం నెలకొంది. 2 దేశాలు తమ దౌత్య అధికారులను వెనక్కు పంపేశారు. నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉందంటూ నిజ్జర్ పదే వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న టొరంటో పోలీసులు గత ఏడాది 4 భారతీయులను అరెస్ట్ చేశారు. తాజాగా వారికి కెనడా కోర్టు బెయిల్ మంజూరు చేయబడింది. నిజ్జర్ హత్య కేసులో ఫస్ట్ డిగ్రీ అభియోగాలతో కరణ్ బ్రార్, కమల్ ప్రీత్ సింగ్లను 2023 మే నెలలో కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత అమర్దీప్ సింగ్ అనే యువకుణ్ణి 4వ నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. వీరిలో 3 ఎడ్మంటన్ ప్రాంతంలో నివసిస్తుండగా అమర్దీప్ బ్రాంప్టన్లో నివసిస్తున్నాడు. అయితే నిజ్జర్ హత్య కేసులో విచారణ జరిపిన కెనడా దిగువ కోర్టు 4 నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. అయితే క్రింది కోర్టు ఈ కేసు విచారణను బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టుకు బదిలీ చేసిందని తెలుస్తోంది. ఇక నిందితులకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు నిజ్జర్ హత్య కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది. జూన్లో బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఒక గురుద్వారా బయట ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వెనుక భారత ఏజెంట్ల హస్తముందంటూ అప్పట్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో భారత ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించి వాటిని సమర్థించే ఆధారాలివ్వాలని, ఆ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ కెనడా ప్రభుత్వం ఆధారాలు చూపకుండానే ఆరోపణలను చేస్తూనే ఉంది. ఈ క్రమంలో నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చడంతో పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంజయ్ వర్మ సహా కెనడాలోని భారత దౌత్యవేత్తలను భారత ప్రభుత్వం వెనక్కి రప్పించింది. అలాగే ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా 6 దౌత్యవేత్తలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిగా ఒట్టావా కూడా భారత దౌత్యవేత్తలపై బహిష్కరణ వేటు వేసింది. ప్రస్తుతం కెనడాలో ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతిపక్షాలు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో నిజ్జర్ ఖలిస్తానీ ఉగ్రవాదుల మద్దతు కూడగట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కెనడా పార్లమెంట్లో లిబరల్ పార్టీకి క్రమంగా బలం కోల్పోతోంది. దీంతో ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ పరిణామాలతో ఆయన కొన్ని రోజుల క్రితమే ప్రధాని పదవికి రాజీనామా చేసి తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఖలిస్తానీ ఉగ్రవాదుల మద్దతు కోసం భారత్ను ట్రూడో కాదనుకోవడంపైన విమర్శలు వచ్చాయి. కానీ ఆయన అవేమీ పట్టించుకోకుండా భారత్తో కయ్యానికి కాలుదువి ఇప్పుడు పదవిని పోగొట్టుకున్నారు.